దీనికి సంబంధించి అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి అక్కడ ఆడియన్స్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఫ్యాన్స్ కూడా దానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అక్కడ ప్రత్యక్షంగా ఉండి చూశారు ఈ ఘటన అని చెప్పేసి అంటున్నారు. ఎలా అంటారు దీన్ని? అంటే అన్న లోపల ఇన్సిడెంట్ ఏమన్నా నాకు తెలియదన్న, నేనైతే బయట ఉన్నా. ఆయన ఎప్పటి నుంచో అసలు వస్తున్నాను, నేను థియేటర్ కానీ ఎప్పటి నుంచో వస్తున్నాను, 20 years నుంచి ఆయన ఎప్పటి నుంచో వస్తుండు. ఎప్పుడు జరగంది ఇదే ఫస్ట్ టైం అయిందన్న. అసలు ఏంటంటే అన్న, ప్రీమియర్ షో ఉన్నప్పుడు ఫ్యామిలీతో రావద్దన్న, అసలు అది మెయిన్ తప్పది. ఫ్యామిలీతో అసలు రావద్దు, వస్తే ఫ్యాన్సే వస్తారు అన్న, అంతే. ఆయన ఎప్పటి నుంచో వస్తుండు. ఆయన ప్రీమియర్ షో ఆయన ఎప్పుడు లేనిది ఇట్లా ఇట్లా ఫస్ట్ టైం పెట్టిన అసలు ఏంది. ఆయన ఏంటంటే సినిమా రోజే ఆయన వస్తాడు మార్నింగ్, ఎప్పుడైనా మార్నింగ్ 9 o'clock 9:30 ఎప్పుడు మార్నింగ్ వస్తాడు. నేను ఎప్పుడైనా చూస్తూనే ఉంటాను ఆయన, నేను ఫస్ట్ టైం అని ఏం కానీ ఎప్పుడైనా చూస్తూనే ఉంటాను ఆయన. అయితే మొన్న ఏమైంది అంత పెద్ద ఇష్యూ అయింది నాకు తెలియదు, అసలు ఏమైందేమో అంత ఇష్యూ అసలు. ఇది ఏమంటారు, ప్రధానంగా రోడ్ షో చేయడం వల్లనే ఇది జరగడానికి ప్రధాన కారణం అంటారు. వచ్చేటప్పుడు ముషిరాబాద్ ఆ స్టేషన్ నుంచి రోడ్ షోగా వచ్చిండు. అప్పుడు రోడ్ షో చేయడం వల్ల 3 థియేటర్లో ఉన్నటువంటి ఆడియన్స్ మొత్తం ఒక దగ్గర రావడం జరిగింది. ఆ ఆడియన్స్ సందే థియేటర్లకి చొచ్చుకు రావడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆడియన్స్ అంటే ఆడియన్స్ ఎట్లైనా వస్తారన్న, వాళ్ళు ఎట్లయినా వాళ్ళు తప్పేం లేదు. అసలేంది ఆమె కూడా ఆమె తప్పది. ఫ్యాన్స్ అన్నప్పుడు వస్తూ ఉంటారు అన్న. 30 members 40 members ఉన్నారు. నువ్వు ఎలా వచ్చినావో, నువ్వు సినిమా చూడేందుకు టికెట్ బుక్ చేసుకుని సందే థియేటర్కి ఎలా వచ్చావో, వాళ్ళు కూడా అలానే టికెట్ బుక్ చేసుకుని ఒక అభిమానిగా వచ్చి ఉంటారు కదా. అవునా, వచ్చి ఉంటారు. దాన్ని ఎలా తప్పంటావు? తప్పని ఏం లేదన్న, తప్పేముంటారు, తప్పేం లేదు. వైఫల్యం ఏవద్దంటారు? వైఫల్యం సందే థియేటర్ వాళ్ళని ప్రధానంగా చెప్పొచ్చు. వాళ్ళదేం ఉండదు. అంటే ఇట్లా క్రౌడ్ వస్తుంది, అల్లు అర్జున్ వస్తున్నప్పుడు క్రౌడ్ వస్తుంది, సందే థియేటర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎప్పటి నుంచి, ఎప్పుడైనా క్రౌడ్ వస్తూ ఉంటుంది అని, ఎప్పుడైనా. అలాంటప్పుడు ప్రొటెక్షన్ తీసుకోవాలి కదా పోలీసుల నుంచి. తీసుకోవాలన్న ప్రొటెక్షన్. మరి ఎందుకు వాళ్ళు అర్జీ ఇచ్చారు కానీ పోలీసుల నుంచి ప్రాపర్గా కమ్యూనికేట్ ఏం చేయలేదు. మేము అనుమతి ఇయ్యము అని చెప్పేసి కూడా పోలీసుల నుంచి చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ని రావడాన్ని ఆహ్వానించారు. వీళ్ళు ఏమంటారు? కాబట్టి ఏం వాళ్ళ సెలబ్రిటీ అన్న, వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. మన ఫ్యాన్స్ నాలెడ్జ్ ఉంది అక్కడ, తొక్కిసలాట జరిగే నాలెడ్జ్ ఉంది. దాని ప్రొటెక్షన్, ప్రాపర్ ప్రొటెక్షన్ లేనిది నువ్వు ఎలా వచ్చినావు అని చెప్పేసి ప్రధానంగా అల్లు అర్జున్ మీద క్వశ్చన్ చేస్తున్నాడు ప్రశ్న. క్వశ్చన్ ఆన్సర్ అంటే ఏం లేదా, ఆయన ఎప్పటి నుంచి వస్తూ ఉంటాడు కదా అన్న. ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడు ఎంత అంటే సినిమా అయిపోయించుకోవడానికి కదా ఇదంతా. అట్లేం లేదా నా సినిమా అయితే అట్లా హైవేం లేదు. ఫస్ట్ రోజు నేను చూసి ఆడియన్స్లో చూసి నా సినిమా సూపర్ అని చెప్పుకునే ప్రయత్నం చేసడానికే ఇదందుకే వచ్చినట్టు కనిపిస్తుంది. అట్లేం, ఆయన ఫ్యాన్స్ సినిమా చూసిన అనమాట, అంతే. దానికి 100% లిబర్టీ ఉంది, దానికి స్వేచ్ఛ ఉంది, చూసే హక్కు ఆయనకు ఉంది. బట్ ఈ సంఘటన జరగడానికి ప్రధానంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాత్రం అల్లు అర్జునే కారణం కదా. అల్లు అర్జున్ ఆయన ఏం లేదని కారణం, ఆయన అస్సలు కారణం లేదని, అసలు ఆయనది ఏం లేదని నువ్వు ఎట్లా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ రావడం వల్ల తొక్కిసలా జరిగింది అన్న. ఆయన వాళ్ళు కాలే కదా అన్న, ఆయన తప్పేం లేదన్న, ఆయన ఎప్పటి నుంచి వస్తుంది కదా అన్న. ఒక సెలబ్రిటీ కదా. సెలబ్రిటీ అయితే ఏదైనా ఫ్యాన్స్ ఫ్యామిలీతో రావద్దు అసలు. ఆ రోజు ఫ్యామిలీతో రావద్దు, మొత్తం ఫ్యాన్స్ వస్తారు. ఆడ నేను చూసినప్పుడు మొత్తం బాయ్స్ ఉన్నాయి. అది చూసినప్పుడు ఒక గర్ల్స్కి లేరు అసలు. అలా చూసినప్పుడు నేను ఇక్కడ ఉండే, కార్ ఇక్కడ ఉందా, అల్లది కార్ ఇక్కడ ఉందా అంటే, నువ్వేలాగా టికెట్ బుక్ చేసుకుని వచ్చావు, వాళ్ళు కూడా అట్నే వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది కదా, వాళ్ళని ఎట్లా తప్పు పడుతుంది రావద్దని ఇట్లా చెప్తే? అరే అన్న, ఫ్యామిలీతో రావద్దని అసలైంది, మొత్తం బాయ్స్ వస్తారు అన్న. ఎవరైనా ఫ్యాన్స్కి ఎప్పుడు రాలే అన్న, మొత్తం ఫ్యాన్స్ ఎట్లా అన్న ఫ్యామిలీ వస్తే అసలు ఫ్యామిలీ రావద్దని అసలు. అది నెక్స్ట్ డే పోవచ్చు, తప్పేం లేదు, నెక్స్ట్ డే పోవచ్చు. ప్రీమియర్ షోకి పోతే కష్టం కదా అన్న, ఫ్యామిలీ ఎట్లా పోతారన్న, కంట్రోల్ చేయలేమన్న. ఆల్రెడీ 30 members బౌన్సర్లు ఉన్నారన్నమాట, పోలీసులు అక్కడ ఉన్నారు, వాళ్ళే కంట్రోల్ చేయలేదు. అంటే ఇప్పుడు బాధితురాలదే తప్పు అంటారు. తప్పని అంటే ఆమె తప్పే అన్న అసలు. అందుకంటే ఈయన తప్పు ఏం లేదు అసలు, అదే తప్ప అసలు ఏం లేదు. ఆయన ఎప్పటి నుంచో వస్తుండో రోడ్ షో, ఆయన ఎప్పుడైనా నడుస్తూనే ఉంటుంది ఆయన ఎప్పుడైనా. కానీ ఈసారి ఏంటంటే ప్రీమియర్స్ పెట్టిన ఎప్పుడైనా ఆయన ప్రీమియర్స్ పెట్టాడు అసలు. నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాడు ఆయన ఎప్పుడైనా, 9 o'clock 9:30 అట్లా వస్తాడు, అంతే. ఈ ఫస్ట్ టైం ఇట్లా చేసిన కూడా ఇట్లా అయిపోయింది. ఏమో తెలియాలి, ఇక లోపల మీటింగ్ అవుతుంది కదా, ఏమంటో తెలియదు అని. అంటే అల్లు అర్జున్ అక్కడికి రాకుంటే ఇలాంటి సంఘటన జరిగేది కాదు అని చెప్పేసి అంటారు, మీరేమంటారు? అన్న రాకపోతే ఇది జరిగేది కాదు, అంతే. బేసిక్గా నాలెడ్జ్ ఉంది కదా, ఇక్కడ ఎలాంటి సంఘటనలు రష్ అయి ఉంటుంది, ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా. సరే ఇదంతా అయిపోయింది, ఈ ఘటన జరిగింది, అనుకోకుండా జరిగింది అనుకున్నాం, అందరూ అంటున్నాం, సరే తెలిసి జరిగింది. కాకపోతే థియేటర్లో ఇది ఇట్లా జరిగిందని చెప్పినాక కూడా 2 గంటలు థియేటర్నే కూర్చొని సినిమా చూసిర్రు అంటారు, మీరేమంటారు? దానికి సంబంధించినటువంటి క్లిప్పులు కూడా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. ఆయన కూడా ఇది తెలుసుకోవాలని ఆయన కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. ఆల్రెడీ ఒకళ్ళు ప్రాణం చనిపోయింది, ఒక వ్యక్తి చనిపోయింది, ఒకళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా ఆడనే కూర్చుంటే ఇంకా ఫ్యాన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయనకి తెలియదా అన్న, తెలియదా ఆయనకి. పోలీసులు చెప్తారు కదా, సంతోష్ అనే మేనేజర్ చెప్పాము అని. ఏమో అన్న తెలియదు, వీడియోలో చూసినప్పుడు అయితే పోలీసులు చెప్పాలి. ఆయన థియేటర్ సినిమా చూస్తాం కదా, నా వీడియో తీసుకొచ్చారు కదా పోలీసులు.
బయటికి ఏమో తెలియదు, బయటికి నేను అప్పటికే నేను వెళ్ళిపోయాను. అప్పటికి వీడియో చూపించాలి, ఇప్పుడు బయట తీసుకొస్తున్న వీడియో పోలీస్ బయట తీసుకొచ్చిరా అన్న, కానీ ఎందుకు తీసుకొచ్చి ఆయనకి ఇలా నాకేం తెలుసా అన్న, వాళ్ళకి తెలియాలి ఇక. వాళ్ళు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన అయితే అన్ని అబద్ధాలు అయితే చెప్పొచ్చు కదా, అన్ని అబద్ధాలే చెప్పిండు కదా అల్లు అర్జున్. ఏమో కొన్ని అబద్ధాలు కొన్ని నిజం ఉండొచ్చు మామ, మనకేం తెలుసా అన్న. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది, ఏమో చెప్పొచ్చు కదా. ఏమో తెలియదు. నాకు తెలియదు అని చెప్పేసి తెల్లారి వరకు నాకు తెలియదు అన్నాడు. సోషల్ మీడియాలో అప్పటికే మొత్తం వైరల్గా మాడింది, అన్ని ఛానల్లో వస్తుంది. నిన్ను పోలీసులు నీకు ఈ సంఘటన జరిగిందని చెప్పి బయటకే తీసుకొచ్చారు. నువ్వు బయటకు వచ్చాక మళ్ళీ రోడ్ షో చేసినావు, మళ్ళీ తెల్లారి వరకు నాకు తెలియదు అంటున్నావు. ఇక్కడ నిజంగా అబద్ధం చెప్తున్నట్టే భావించవచ్చు. ఏమో అన్న, వాళ్ళ ఇష్టం అన్న, నాకైతే ఏం తెలియదు. వాళ్ళ ఇష్టం. ఫ్యాన్స్గా ఒక ఫ్యాన్గా నీ నమ్మిన ఒక హీరో సూపర్ హీరో అంటే ఎట్లా భావిస్తామంటే నా రోల్ మోడల్ అనుకుంటాం. ఈరోజు మీ రోల్ మోడల్ అబద్ధాలు చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం బాగా అనిపిస్తుంది అంటే ఫ్యామిలీకి వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే అది బాగుంటుంది అంతే. ఫ్యామిలీకి హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది అంతే. మనీ ఇస్తే వాళ్ళ కుటుంబాన్ని మంచిగా చూసుకుంటే చాలు అంతే. చూసుకుంటారు ఓకే, అబద్ధాలు మాట్లాడిన అవసరం లేదు కదా. ఉన్న నిజంగా ఒప్పుకొని జరిగింది సంఘటన, ఈ జరగతను నా నుంచి ఇంత సాయం చేస్తా, అది వెంటనే చేస్తే అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా రూపాయి ఇవ్వలేదు. మొన్న మైత్రి వాళ్ళు ఇప్పుడు నిన్న వచ్చి వాళ్ళు ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చారు. సో ఈయన కూడా సొంతంగా ఏదో ఇమీడియట్గా హెల్ప్ చేయడము, లేకపోతే అక్కడ ఉన్న ఎక్స్పెండిచర్ ఏదైతే హాస్పిటల్ పెట్టుకోవడం వెంటనే చేస్తే ఇంతవరకు వచ్చేది కాకుండా కదా, వచ్చేది ఇంతవరకు అంటే డిలే అప్పుడే వేస్తే ఓ పని అయిపోతున్నాయి అన్న. అసలు ఏంది ఇంతవరకు వస్తాయంటే కొంచెం బాగా వెళ్ళి చూసి అప్పుడు కేసు కాలేదు. కేసు కాలే. ఆల్రెడీ మొన్న వచ్చిన ఆల్రెడీ హీరో ఇక్కడ మొన్న వచ్చిండు, పిఎస్కి వచ్చిండు అనమాట. అప్పుడు గాంధీ వీరని సంథింగ్ ఏదో చెప్పారు అప్పుడు అంతే. కేసు అయిన తర్వాత లీగల్ ఇష్యూస్ అవి ఇవి ఉంటాయి ఓకే. నువ్వు ముందే ఏం చేసినావు, తెల్లారి ఏం చేసినావు, 2-3 రోజులకు నీకు 1 వారం రోజులు టైం ఉంది. అవును, వాళ్ళ ఇష్టం అన్న, అది మనం ఏం చేస్తాం, మనం వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళకి అనిపించాలి అన్న, చెప్పాల్సింది అభిమాని వాళ్ళకి అనిపించాలి. అవునన్న, అభిమానే, కానీ అది వాళ్ళకి అనిపించాలన్న. అది ఏం చేస్తాం, ఫ్యామిలీ ఏం చేయలేదు. కోరుకుంటున్నావు బాధితులకు న్యాయం చేయాలని. మేమే చేయాలన్న, వాళ్ళు మంచిగా చూసుకోవాలా, వాళ్ళకి అమౌంట్ తీయాలా అంతే. వాళ్ళు మంచిగా చూసుకోవాలా. వాళ్ళకి డిలే చేస్తున్నాడు, ఇంకా అమౌంట్ ఇవ్వకుండా రూపాయి ఇవ్వకుండా. ఏమో అన్న తెలియదు. మంత్రి మేకర్ వస్తే చివరి వరకు స్పందించి మీలాంటి వాళ్ళందరూ మాట్లాడడం వల్ల ఈరోజు బయటకు వచ్చి పైసలు ఇవ్వడం జరిగింది. అటు కోమటిరెడ్డి ఎంతనే ప్రకటించగా 25 లక్షల రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవ్వడం జరిగింది. ఈయనకి ఎందుకు డిలే చేస్తుండు, ఈయన నుంచి ఎందుకు డిలే జరుగుతుంది? ఏమో తెలియదు అన్న. అంటే మీకు ఫ్యాన్గా ఏం కోరుకున్నా, అల్లు అర్జున్కి ఎలాంటి ఒక గైడ్గా అంటే ఒక ఇది చేస్తే మా హీరో ఇలా చేస్తే బాగుండు అనుకుని ఏమని చెప్పలేదు మీ ఇప్పుడు ఏం ఇలా చేస్తే ఇప్పుడు అల్లు అర్జున్ ఇలా చేస్తే బాగుండు అని ఏం చెప్పగలుగుతాం? చెప్పేది ఏం లేదన్న, వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలన్న. వాళ్ళకి అమౌంట్ ఇస్తా అని చెప్పిండు, ఆల్రెడీ చెప్పిండు, ప్రెస్ మీట్ ముందే చెప్పిండు. అమౌంట్ ఇస్తా అని చెప్పిండు, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు చూసుకోవడం చెప్పిండు అంతే, ఇంకేం లేదన్న అంతే. వాళ్ళు మంచిగా చూసుకుంటే సరిపోతుంది అంతే అన్న అంతే. అసలు ఆ రోజు మీరు అక్కడ టికెట్ తీసుకున్నా అన్నారు, కాకపోతే కొంచెం లేట్ వెళ్ళినా అన్నారు. సో అక్కడ ఏం జరిగింది అసలు? సార్ నేను వెళ్ళేసరికి అంటే మూవీ టికెట్ తీసుకున్నాను, టికెట్ తీసుకొని వెళ్దామనేసరికి జరిగినాక పోలీసులు హడావుడి ఉండేసరికి నేను బయటికి వెళ్ళిపోయాను. నేను అక్కడైతే ఆ లోపలికైతే వెళ్ళలేదు, నేను గేట్ దగ్గర అంటే టికెట్ ఉంది నాకు. ఆ రోజు ఇది జరిగిన తర్వాత అక్కడ ఏదైతే హడావుడి అని చెప్పారో టీవీలో స్క్రోలింగ్ వచ్చిందో తర్వాత నేను వెళ్ళలేదు అక్కడికి, అది జరిగినది. అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు అక్కడ లోపట ఇది జరిగినాక కూడా లోపట అల్లు అర్జున్ సినిమా చూస్తూనే ఉండా? అది నాకు తెలియదు సరిగా, చూడలేదు. ఐడియా ఉందా? లేదు నాకు ఐడియా, అల్లు అర్జున్ ఉన్నా తెలియదా. పోలీసులు ఏమంటారంటే అల్లు అర్జున్ మీకు ఘటన జరిగినాక కూడా చనిపోయినాక కూడా మేము చెప్పినప్పుడు కూడా అది నాకు ఐడియా లేదు. ఇక ప్రధాన ఆరోపణలు అంటే అన్ని అబద్ధాలే చెప్తుండు, ప్రెస్ మీట్లో చెప్పి మాట్లాడిన అన్ని అబద్ధాలే అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా డైరెక్ట్గా పోలీసులు కొన్ని క్లిప్లు రిలీజ్ చేయడం జరిగింది. మీరు దీని పట్ల ఏమంటారు? సరే, ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. గురుకులం అయితే ఏంది, వ్యవసాయదారులు ఇప్పుడు ఫల్డింగ్ సీజను, దాని మీద ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు చెప్పండి, రోజుకి ఎన్ని కేసులు అవుతూ ఉంటాయి అంటారు రాష్ట్రంలో? ఇలాంటి చాలా కేసులు జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్ కేసులు, అన్ఫార్చునేట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక దీని మీద ఫోకస్ చేయాల్సినంత అవసరం లేదు కదా. అంటే ఫోకస్ చేయకుంటే మేనేజ్ చేసి బయటపడతారు. మేనేజ్ అని నేను అనట్లేదు, మేనేజ్ చేయమని నేను అనట్లేదు. ఈరోజు ఒకటి సంఘటన చెప్తా. సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తు ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం వల్లనే ఈరోజు ఎంతో కొంత మైత్రి వాళ్ళు కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, వాళ్ళు రియాక్ట్ అయ్యి ఈరోజు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడకపోతే వీళ్ళు ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ నుంచి రూపాయి రాలేదు. మీరు దీన్ని ఏమంటారు? సరే, ఇప్పుడు వాళ్ళు ప్రకటించారని చెప్పారు కదా, వెయిట్ చేయాలి కదా. లేట్ అవుతుంది అంటే ప్రకటించారంటే ఇప్పుడు మొన్న కోమటిరెడ్డి ప్రకటించి 20 లక్షలు ఇవ్వడం జరిగింది, ఎందుకు లేట్ జరుగుతుంది? 10 లక్షలు ఇచ్చాడు, అది 25 లక్షల చెక్ కాదు, అది 10 లక్షల చెక్ కాదు, ఓన్లీ 10 లక్షలు. 25 లక్షలు అనేది
ప్రెస్ వాళ్ళు రాశారు ఏదో రాశారో తెలియదు, అది ఇచ్చింది 10 లక్షలు. ఓకే, 10 లక్షలు ఇచ్చి ఇమీడియట్గా ఇచ్చేయండి. మరి అల్లు అర్జున్కి ఎందుకు డిలే జరుగుతుంది? వాళ్ళది ప్రాబ్లం ఏముందో తెలియదు కదా సార్. విస్తారణ అయితే ప్రకటించారు, అంటే వెయిట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు డాక్టర్స్తో మాట్లాడారా, అక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడారా, మనకైతే తెలియదు కదా. వాళ్ళు బిల్లు కడతా అన్నారా, అదైతే మనకు తెలియదు కదా సార్. తెలియని దాని గురించి మనం మాట్లాడడం తప్పనేది నా అభిప్రాయం. మీరు ఒక అడిగారు ప్రభుత్వం ఇన్సైటివ్గా దీన్ని ఎందుకు తీసుకున్నంటే, బాధితుల కుటుంబము అల్లు అర్జున్తో ఫైట్ చేసేంత కేపబిలిటీ ఉంటుందా? ఎందుకు ఉండదండి? ఇప్పుడు సామాన్యునికైనా పెద్ద సెలబ్రిటీకైనా ఒకటే చట్టం. చట్టం ఒకటే సార్. ఏముంది, అతని మీద కేసు ఎందుకు పెట్టారు మరి? అతను సెలబ్రిటీ, కేసు పెట్టాడు కదా. ఎందుకు పెట్టారు? కేసు పెట్టారు అక్కడ పెట్టారు సార్. ఇప్పుడు అక్కడ కావాలని సంఘటన చేయరు, జరిగిన ఎవరు అల్లు అర్జున్ ఆ విషయంలో అల్లు అర్జున్ ఎవరు క్వశ్చన్ చేస్తలేరు. అల్లు అర్జునే చేయించిండు లేకపోతే ఆయన చేసిన ఉంటుంది, కానీ ఇండైరెక్ట్గా మాత్రం అల్లు అర్జునే కారణం అంటున్నారు. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ ఏది ఏ11కు ముందున్న వాళ్ళని ఎందుకు హైలైట్ చేస్తలేరు అంటారు? ఏ11కు ముందు ఉన్న వాళ్ళని ఎందుకు హైలైట్ చేస్తలేరు? అర్జున్ వాళ్ళు ఒకటేనా? ఏముంది, ఇప్పుడు ఒక థియేటర్ ఉందంటే వాళ్ళు మామూలు వ్యక్తులు అవుతారా అండి? ఒక థియేటర్ ఉంది అంటే మామూలు వ్యక్తులు ఏం కాదు కదా. ఈయన సెలబ్రిటీ, ఒక సినిమా హీరో కావచ్చు. ఓకే, తను సినిమా హీరో, సినిమా వేసే థియేటర్ వాళ్ళు కూడా తక్కువే ఉండరు కదా. వాళ్ళు కూడా ఇలానే చేయొచ్చు కదా విషయం. ఒక సెలబ్రిటీ కాబట్టి ఇంత హంగామా ఇది. మీరు చెప్పండి, సమస్యలు ఏమంటారా తెలంగాణలో? సమస్యలు ఉన్నాయి. సమస్య అది ప్రభుత్వం చూసుకుంటే దానికి సంబంధించిన ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వము దీనిపైన ఇనిషియేటివ్ తీసుకుని మీరు తప్పు పట్టడం అనేది ఒక క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. సార్, నేను తప్పు అనేది ఏమంటున్నానంటే, జరిగినది సంఘటన అక్కడ జరిగింది. సంఘటన జరిగినప్పుడు దానికి పూర్తి బాధ్యత వహిస్తా అన్నారు, వాళ్ళు చేస్తా అన్నారు. ఆల్మోస్ట్ ఒక 10 డేస్లో ఇంకొక 20 రోజులు అవుతున్నా కూడా వాళ్ళు రియాక్ట్ కాలేదు. నేను అక్కడికి వెళ్ళాను కిమ్స్కి, అక్కడ వాళ్ళని అడిగితే అసలు వాళ్ళ నుంచి స్పందన కూడా లేదు. ఒక మీడియా నుంచి ప్రెజర్ పెట్టడం వల్ల అల్లు అరవింద్ వచ్చి చూసిపోవడం జరిగింది అంతే. చూసిపోయినప్పుడు ఎంతో కొంత సాయం చేస్తే అయిపోతాయి. జగపతి బాబు గారు కూడా వెళ్ళేసి మొన్న ఈ రోజు వచ్చి బయటకు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి నేను వచ్చి చూసిన కొంచెం చెప్పారు కదా. సెలబ్రిటీల కొందరికి కొన్ని చెప్పడం ఇష్టం ఉండదు. అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా మనకు కూడా అవగాహన ఉండదు కదా. మీరు అంటున్నారు, ఓకే, మీరు చెప్పింది నిజం అయ్యి ఉండొచ్చు. నేను ఏమంటున్నానంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు కదా. సినీ ఇండస్ట్రీ ఎందుకు రియాక్ట్ అయితే లేదు సార్? ఇప్పుడు మొన్న రియాక్ట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత సార్, ఇప్పుడు ఒకసారి సొసైటీ నుంచి ప్రెజర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మానవత్వం అనేది ఇక్కడ కరువైందని చెప్పు సార్. ఓకే కదా, మీరు అంటున్నారు కదా. ఇప్పుడు సీఎం గారు అక్కడ అసెంబ్లీలో రియాక్ట్ అయ్యాక మళ్ళీ దానికి కౌంటర్గా ఏం చేశారు? ప్రెస్ మీట్ పెట్టారు. ఏడదాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, ఇంతవరకు వచ్చింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దాకా. అన్ని అబద్ధాలు చెప్పింది కాబట్టి ఇక్కడ వరకు నిజాలు చెప్తే అదే వేరే సెలబ్రిటీలు వేరే మీరు అంటున్నారు కదా హీరోలు, వాళ్ళకి ఎందుకు గోకుండా అనేది కూడా ఆలోచిస్తూ ఉంటారు. అనుకోవద్దు కదా, సొసైటీ మీద బాధ్యత ఉంటుంది కదా సార్. ఇప్పుడు కాపాడుకున్న బాధ్యత వాళ్ళ మీద బాధ్యత ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఎన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అరికట్టుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి మాట్లాడాలి. సార్ ఇప్పుడు వాళ్ళు బాధ్యత ఉంది కాబట్టి హెల్ప్ చేస్తా అన్నారు కదా. ఇప్పుడు జరగాలంటే జరుగుతుందండి? చెప్పండి, మీరు కొంచెం టైం ఇవ్వాలా వద్దా వాళ్ళకి? ఇప్పటికిప్పుడు కావాలంటే అయిపోతుందంట. మీరు చెప్పేట్లంటే రేవంత్ రెడ్డి రియాక్ట్ అవ్వడం తప్పు. ఆయన రియాక్ట్ కాకపోతే వీళ్ళు స్పందించేటోళ్ళు కాదు. బాగున్నాయి సార్. నేను అనేది సమస్యలు పట్టించుకుంటే ప్రభుత్వం స్థాయిలో ఒక హీరో గురించి అసెంబ్లీలో అంతా అరగంట సమయం వేస్ట్ అంటే నా అభిప్రాయం. అది అపోజిషన్ ఒక క్వశ్చన్ అడిగి సరే, ఓకే, అడిగింది, ఇతను సమాధానం చెప్పాడు. అంటే ఉందాతనంగా ఇస్తే బాగుండదు అని నా అభిప్రాయం. కాళ్ళు పడిపోయినాయా, చేతులు పడిపోయినాయా, అది కరెక్ట్ అని అంటారా మీరు? అది కరెక్ట్ అంటారా మీరు? అది ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు నేను జనరల్గా లీగల్గా ఆ టర్మ్స్ నేను ఉంటాయి. ఒక ఉమెన్, ఒక మనిషిగా మనం స్టార్ అండి, ఒక పాన్ ఇండియా స్టార్. సరే, అతను గంట సేపట్లో బెయిల్ అది తప్పు అనుకుందాం. అతను బయటకు వచ్చాడు. అంటే అతని కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు. ఏంటి అంటే ఇప్పుడు అతను రిలీజ్ కాగానే అతను కేక్ కట్ చేయడం, తీసుకుపోవడం, హంగామా చేయడం, అది కూడా ఒక విధంగా తప్పు. ఇతను ఏం చేశాడు? ఇప్పుడు అల్లు అర్జున్ పోగానే సెలబ్రిటీస్ ఆటోమేటిక్గా వస్తారు. ఎవరన్నా ఏదన్నా అయింది అంటే అట్లా పోయారు, చేతులు పడిపోయినాయా, కాలు పడిపోయినాయా, అది కరెక్ట్ కాదు కదా. ఒక ఉందాతనం మెయింటైన్. అక్కడికి పోయిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదు అంటారు సార్. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంది? ఇప్పుడు అక్కడికి పోయే వాళ్ళు ఇక్కడికి, ఇప్పుడు అక్కడ అతని ఇంటికి వెళ్ళింది, హాస్పిటల్కి వెళ్ళింది, ఓకే అంటారా మీరు? ఒకే సంబంధం అంటారా? నేను పోయి చూసొచ్చిన, నేను పోయి చూసిన సెలబ్రిటీ వచ్చిందంటే ఎంత అదే అవుతుంది. మీ ఒపీనియన్ సార్, ఎవరిది కరెక్ట్? ప్రభుత్వం ఉంది, అల్లు అర్జున్ ఉంది. మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది? వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అని పక్కకు పెడితే, సో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది ముఖ్యం అన్న. ఫస్ట్ థింగ్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకైతే న్యాయం జరగాలి ఫస్ట్ థింగ్.
సో అది జరుగుతుందనే నమ్మకం చాలా మందికి ఉన్నది. నువ్వు ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు నిలబడ్డది కాబట్టి. అవును, ఇక్కడ 10 మంది ఉన్నారు కాబట్టి అలా 9 మంది జరుగుతుందనే చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చినందుకు చనిపోయారు అన్నారు కాబట్టి దానికి తగ్గట్టు ఏదైనా పోలీస్ స్టేషన్లకు తిరుగుతుండు, లైక్ ఆ పనిష్మెంట్ ఏందో తీసుకుంటున్నాడు అని, అంటే ఆయన పర్సనల్గా చేయకపోయినా కానీ ఆయన పర్సనల్గా చేసినట్టు చేసేస్తారు ఆయన ఫస్ట్ థింగ్. సో అంత చేసినాక కూడా పోలీస్ కేసు అవన్నీ అనేది యాక్సెప్ట్ చేస్తుండు, లైక్ గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేస్తూ ఆయన పోలీస్ స్టేషన్కి రావడం తిరగడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా ఆయనతో వస్తున్నాడు. సిటిజనే కదా, సిటిజనే కదా, ఇండియనే కదా. అవును, ఆయన కూడా సిటిజనే. సో ఆయన కూడా కంపల్సరీ చట్టాలు పాటించాలి. అదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చచ్చిపోయింది అన్న ఆమెని లైక్ చచ్చిపోయింది కదా అని వదిలేయలేదు. ఆమె చచ్చిపోయింది, నా మీద కేసు వేసారు కదా, నేను ఇది తీసుకుంటా ఆమె అది తీసుకో అని అంటలేరు. సో ఆ పనిష్మెంట్ తీసుకుంటుండు. అట్లానే వీళ్ళకి ప్రామిస్ ఏం చేయాలో అది చేస్తున్నాడు. లైక్ 25 lakhs డిలే అంటారు కానీ ఈయన మీద కేసు బనాయిస్తుంటే ఏడవేయగలవనికి ఉంటుంది. జైల్లో కూర్చొని పోయి 25 lakhs. వారం రోజులు సమయం దొరికింది కదా కేసు పెట్టకముందు. వారం రోజులు సమయం దొరికింది కదా అంటే వాళ్ళు కూడా కోలుకోవాలి కదా ఫస్ట్ థింగ్. కోలుకోరు. లైక్ ఆ బాబుకి ఏమన్నా అయిందన్నారు కదా, లైక్ హాస్పిటలైజ్డ్ ఉన్నారు కదా. ఇప్పుడు హాస్పిటల్లోకి పోయి అయితే ఆయన ఏమంటారు, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఊకున్నా కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరు కానీ ఊకోరు కదా అట్లా. ఎందుకంటే మనిషి చనిపోయింది ఆడ. ఇక్కడ హ్యుమానిటీ ఉంటే నువ్వు కేసుల గురించి ఏం ఆలోచించవు. అంటే నువ్వు లీగల్ టర్మ్స్ అవి ఏం ఆలోచించవు, డైరెక్ట్ వచ్చి చూసి వస్తావు. అయితే అయ్యేదో జరుగుతుంది. ఇంకో కేసు అయితే ఇంకో కేసు అవుతుంది దానికి సంబంధం. నీ హ్యుమానిటీ ఉంటే వచ్చి డైరెక్ట్ కలిసి నువ్వు ఏం న్యాయం చేస్తావు ఏంటో చేయాలి కదా. అవును. సో హ్యుమానిటీ లేదంటే కదా. హ్యుమానిటీ లేదు అంటే ఇవన్నీ పట్టించుకోపోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న. సరే సీదా జైలుకి పోయి కూర్చో అంటుండే హ్యుమానిటీ లేకపోతే. ఇప్పుడు హ్యుమానిటీ ఉంది కాబట్టే ఆయన ఏమంటారు కలుస్తా అని చెప్తుండు. కలవనా అని అయితే చెప్తలేడు కదా. నేను నుంచి సొసైటీ నుంచి ప్రెజర్ వచ్చిన తర్వాత పైసలు అనా ఆయన ఇంతకుముందు బొచ్చడు ఫ్యాన్స్ని కలిసిండు, లైక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానీ అది చిరంజీవి ఫ్యాన్స్ని కానీ ఎంతోమందిని కలిసిండు. అట్లానే ఈయన కోసం వచ్చిన వాళ్ళని కలవకుండా అయితే ఉండడు కదా, అది తప్పు అవుతుంది కలవపోతే. సో ఈయన కూడా హ్యుమానిటీ ఉంది కాబట్టి లైక్ ఏంటంటే ఆయన కూడా కలవాలని ఉంటుంది. సో కలవాలని లేకపోతే ఆ పైసలు ఇయ్యడు, అసలు పట్టించుకోవడం అలా గురి కూడా ఇవ్వలేదు కదా. ఇప్పుడు కూడా ఇవ్వలేదు, మైత్రి మేకర్స్ వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇవ్వలేదు అంటే ఇట్లా తిరుగుతుంటే ఏడిస్తారు ఫస్ట్. అంటే ఒక చెక్ పంపించడానికి ఇబ్బంది ఆయనకి. ఇప్పుడు ఆయన ఏమంటారు చెక్ ఇప్పుడు ఏమంటారు అల్లు కోసం వచ్చినందుకు నువ్వు చచ్చిపోయావు. నేను డైరెక్ట్ వచ్చి నేను కలవాలి కానీ లైక్ ఏదో నా మనిషిని తీసుకుపోయి నేను కలవ అంటే టర్మ్స్ అని చెప్తాను. లీగల్ టర్మ్స్ అని చెప్తాను. ఏం లీగల్ టర్మ్? లీగల్గా ఇబ్బంది ఉందని చెప్పి ఏం లీగల్ అదే లీగల్గా ఏమి అల్లు అరవింద్ పోయి చూసి వచ్చిండు. అల్లు అరవింద్ పోయి చూసేసిండు. కేసు ఆయన మీద కాదు కదా బనాయించింది, వాళ్ళ ఫ్యామిలీయే కదా, తండ్రియే కదా. వాళ్ళ ధర సాయం అందించు కదా అలా తగ్గ. ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, నిన్ను చంపిన నేను నా డాడీనో లేదంటే నా పర్సన్నో ఇచ్చి పంపిస్తే అది కాదు కదా పద్ధతి. పర్సనల్గా నా గురించి వచ్చిన వాళ్ళు అందరూ కలవాలంటే బాధిత కుటుంబం ఆయన కలవాలంటే కేసు ఒక 5 సంవత్సరాలు నడిచింది. 5 సంవత్సరాలు కలవకుంటుంటాడు. 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ 10 days ఏంటంటే ఆయన ఎంబడబడుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకరు కాకుండా ఒకరు లైక్ వాళ్ళకు కూడా ఉంటుంది మెంటల్లీ ఏమంటారు. ఇక్కడ ఇప్పుడు నువ్వు కావచ్చు వాళ్ళు కాబట్టి మాట్లాడుతుంది. ఎందుకంటే ఆయన స్పందించడం విధానం సరిగా లేదని చెప్పేసి అందరు ఎండబడుతుంది. ఆయన విధానం ఏ విధంగా లేదంటారు అది చెప్పారు నాకు. ఏ విధంగా లేదంటారు? సో నీకు వారం రోజుల సమయం దొరికింది. వారం రోజుల సమయం దొరికినప్పుడు ఎందుకు పోయి పరామర్శించలేదు? ఇది ఫస్ట్ అబ్జెక్షన్. ఇప్పుడు వారం రోజులు స్పందించలేదంటే వాళ్ళు కూడా ఉండడం వరకు నీ మీద కేసు కాలేదు. ఎప్పటి వరకు కావాలి? వారం రోజులంత వరకు. ఆయన నెక్స్ట్ డేనే కదా కేసు వేసింది ఆయన మీద. లేదు తప్పు అది మీరు తెలుసుకోండి. కేసు పెట్టిన తర్వాత 3 రోజులు సమయం ఉంటుంది ఇన్వెస్టిగేషన్ చేసి కేసు చేయాలా వద్దని. ఆయనకు తెలియాలన్నాకనే కదా ఇప్పుడు ఆయనకి ఒక చెక్ ఇస్తామని చెప్పింది, కలుస్తామని చెప్పింది. సో వాళ్ళు కూడా హాస్పిటల్ నుంచి కోలుకొని ఇంటికి పోయి కలుస్తామని అయితే ఆయనకు ఉన్నదా లేదా అదొక్కటి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి.